సుబ్బారావు గారికి తెలిసి ఏమి సాధిస్తాడో నాకైతే తెలియదు. సాధిస్తావయ్యా? ఈ పార్టీ తరఫున రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఆ చట్టాన్ని తీసుకురావచ్చు. మాకు అయిపోతూ ఉండేది 12 సంవత్సరాల సంస్థానం ఇసుక మేళానితనం. మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని నాయుడుపేట దగ్గర పోయి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటా కారులో తీసుకుపోయి ఎల్లాయిపాలెంలో రాత్రి పెట్టాడు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రారంభం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దాని కొరగా ఏర్పాట్లకు దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 30 కోట్ల రూపాయలు. నృత్యాలంట, డ్యాన్సులంట, 15,000 మందితో డ్యాన్స్ ప్రోగ్రామ్, మరి రకరకాలు. మరి మేము కూడా తిరుపతిలో విమానాశ్రయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు 2010లో. మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోడీ గారికి తేడా. మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు నేను చక్కగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాది రాయి వేసి అక్కడ ప్రారంభోత్సవం మీటింగ్ పెట్టాం. పునాది రాయి మీటింగ్ పెట్టాం. 10,000 మందితో నేను కార్యక్రమాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతికి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేనుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు నాకు ఫోన్లో, వద్దు అని. ఏమి సార్ మీరు వస్తున్నారు, మరి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు ఎందుకు వద్దంటారు, 10,000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేస్తానంటే అన్నాడు ఆయన. ఖర్చు కదా, ఇంత ఖర్చు పెట్టి చేయాలరా అని అన్నాడు. అంటూ నాకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. 500 మంది చాలు ఆ కార్యక్రమానికి. పబ్లిక్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మనం టెలికాస్ట్ చేసేదానికి మనకు అందరూ ఉంటారు కదా, మనం చేసే కార్యక్రమం బయటకు తెలియాలి, దానికి ఖర్చు లేకుండా చేద్దాం అన్నాడు. ఆ రోజు మేము అంతా కలిపి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేదు, టెంట్ మొదలుకొని అన్నీ. ఈరోజు భోగాపురంలో విమానాశ్రయం 30 కోట్ల రూపాయల ఖర్చుతో నరేంద్ర మోడీ ఆర్భాటంగా చేస్తున్నాడు భోగాపురంలో భోగాలతో. ఇది తేడా. కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి తేడా. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని. ఏముందా ఆడ, నువ్వు విమానం స్టార్ట్ చేసావు, బాగానే ఉంది. మేము కూడా తిరుపతిలో విమానం స్టార్ట్ చేసాం. ఏంది దానికి దీనికి ఇక్కడ 1,00,000 రూపాయలతో మేము పూర్తి చేస్తే నువ్వు 30 కోట్లతో ఎట్లా పూర్తి చేస్తావు? ఎవరబ్బో సొత్తు ఇది? దీన్ని ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. చేయండి కార్యక్రమం, ఖర్చు లేకుండా, ప్రజల డబ్బు ఖర్చు పెట్టకుండా చేయమని కోరుతూ, చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నారు. ఇంకొక కుటుంబం రాజశేఖర్ రెడ్డి వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు. పూర్తి చేశారు. 19 + 11 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2 కుటుంబాలే పంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కుటుంబాలే పంచుకున్నాయి. 2 కులాలు కాదు ఇక్కడ, 2 కుటుంబాలు. మరి ఏం మిగిలిచ్చారు ఈ 30 సంవత్సరాల్లో? 70 సంవత్సరాలు దాదాపుగా ఉంటే 70 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు 2 కుటుంబాలు రాయలసీమ నుంచి రావడం గమనార్హం. ప్రజలు సంతోషంగా లేరు ఈ 2 పార్టీల పైన. వాళ్ళు ఎన్ని చేసినా, భోగాపురంలో ఆడ చేసినా, డిఎస్సి ఎగ్జామ్ పైన ట్రంక్ రోడ్లో తిరిగినా దానికి ఫలితం 0. వాళ్ళు సాధించింది ఏంది? 2 కుటుంబాలు
ముఖ్యమంత్రులు 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. 10 లక్షల అప్పుల్లో ఉన్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు. సంవత్సరానికి వడ్డీ 50,000 కోట్ల రూపాయలు కట్టుకుంటా ఉన్నాం. ఇది వాళ్ళు సాధించినటువంటి ప్రగతి. పాదయాత్ర చేశారు, అటు చేశారు, ఇటు చేశారు. ప్రతి అడుక్కి వాళ్ళు 2 కుటుంబాలు నిరుపేద కుటుంబాలే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏమి సంపన్న కుటుంబం, బెజవాడ గోపాల్ రెడ్డి, బెజవాడ పాపిరెడ్డి లాంటి కుటుంబం కాదు. ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా చాలా నిరుపేద కుటుంబం, నాకు తెలుసు. వాళ్ళ ఇల్లు వాకిలి అన్నీ తెలుసు. ఒక్కొక్క అడుగు పెట్టారు పాదయాత్రలో, ఒక్కొక్క అడుగుకి ₹1,00,00,000 సంపాదించారు. ఎన్ని అడుగులు వేశారు అన్ని ₹1,00,00,000 సంపాదించారని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు, అమిత్ షాలు 12 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీళ్ళిద్దరూ కలిసి అమిత్ షాలు, నరేంద్ర మోడీ గారిని గురించి చెప్పక తప్పదు, నా డ్యూటీ చేయాలి. మోడీ గారు విద్యావంతులు కాదు కాదు కాదు. ఆయన చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4, 1, 2, 3, 4. మరి ఆయనకి భారత రాజ్యాంగం చదవడు, అసలుకి ఏమీ తెలియదు ఆయనకి. అమిత్ షా ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు. వీళ్ళిద్దరు కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఖండిస్తున్నా. భారతదేశానికి అఖండతకు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆగస్టులో వాళ్ళు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని, భారత రాజ్యాంగం మార్పుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తే భారతదేశం 2 ముక్కలు కాక తప్పదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా. మరి ఎలాగో అక్కడైంది, తెలంగాణ ఆంధ్రలాగా 2 అయ్యేటువంటి మరి నష్టం ఉందని తెలియజేస్తూ